మేడం మా ఆయనకు నాకు ఫుల్ లొల్లయింది మేడం. నాకొచ్చిన కోపానికి ఆయనని ఏం చేస్తా అంటే, నీకొచ్చిన కోపానికి ఏం చేస్తావు? నేనేం చేస్తలే మేడం. నాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. కార్తీ, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లోకి థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వకూడదురా. మీలో మీరే కింద పైన పడి సాల్వ్ చేసుకోండి. అన్నీ అలా చెప్పకూడదు మూడో మనిషికి. నాకు అన్నీ మీరే కదా మేడం. పర్లేదులే మీతో చెప్పుకుంటా. సరే చెప్పు, ఏమైంది? ఏం లేదు మేడం. నన్ను తిట్టినా కొట్టినా నాకు అసలు కోపం రాదు. ఓకే. కానీ ఆ మనిషి ఏందో మాటికి డోరేసేస్తుండు ముఖం మీద. ఓ, ఫేస్ మీద డోర్ వేసే టెక్నిక్ వాడుతున్నాడా? నాకెంత చిరాకు బీపీ లేస్తదంటే అట్లా డోరేస్తే అంత బీపీ లేస్తుంది మేడం. హై రేంజ్‌లో లేస్తుంది. కార్తీ, నాకు అర్థమైంది నీ ప్రాబ్లం. ఇప్పటి నుంచి మొహం మీద డోర్ వేయంగానే టక్ మన బయట నుంచి గొళ్ళెం పెట్టేసి వెళ్ళిపో ఎక్కడికన్నా కొన్ని గంటల పాటు. ఇంకా అప్పటి నుంచి నీ ఫేస్ మీద డోర్ వేయడు ఏంటి? మేడం కొన్ని గంటలు కాదు మేడం. ఒక రోజు మొత్తం తీయ తలుపు. లోపల బాత్రూమ్ కూడా లేదు. మళ్ళీ ఒకసారి డోర్ ఏయనీకి భయపడాల మనిషి.